ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా కువైట్ నుంచి మూర్తి గారు పంపించారు. భగవంతుడి సన్నిధిలో కలశాన్ని ఎందుకు పెడతాము తెలియజేయగలరంటూ కోరుతున్నారు. పంచభూతములలో ప్రత్యక్షంగా ప్రాణశక్తిని మనం గమనించగలం దేంట్లో అంటే నీళ్ళలోనే. ఆపో వై సర్వ దేవత ఆహా సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి అంటుంది వేదమాత. సకల దేవతా లక్షణాలన్నీ కూడా స్వరూపమంతా కూడా నీళ్ళల్లో ఉన్నాయి. అలాగే నీళ్లు తీసుకునే సమయంలో కూడా త్రాగే సమయంలో కూడా పాత వాళ్ళు ఏమనేవాళ్ళంటే మంచి తీర్థం తెచ్చి పెడతారా అనేవాళ్ళు. మంచి తీర్థం దాహతికి. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ముందుగా వాళ్ళని రండి కూర్చుండి అన్నయ్య గారు బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేస్తూ వారికి తాగడానికై గ్లాసుతో మంచినీళ్ళు ఇవ్వాలి. ఇంట్లోకి వచ్చే వాళ్ళు కూడా కాళ్ళు కడుక్కొని నీటితో వచ్చి కూర్చుంటారు, త్రాగడానికి నీళ్ళు ఇస్తారు. కనుక నీటికి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది. అలాంటప్పుడు ఈ నీటిని వినియోగించి ఆపో వై సర్వ దేవత ఆహా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. దేవత సన్నిధానంలో ఒక చెంబు, ఆ చెంబులో నీళ్లు, అందులో దేవతను ఆహ్వానింపచేయడం. ఎదురుగా ఉండేది మూర్తి, ఆ కళలన్నీ కూడా ఈ నీటిలో నిక్షిప్తం చేయడం. అలాగే దేవతారాధనలో వినియోగించేటటువంటి నీరు మనం వినియోగించే నీరు కాకూడదు. పరమ పవిత్రమైనటువంటి దైవం కదా, కాబట్టి ఆ దైవాన్ని అర్చించే సమయంలో వినియోగించేటటువంటి నీరు విశేషంగా మంత్రపూతమై ఉండాలి. కనుక ఆ కలశంలో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చెప్పి అందులో ఆ నీటిలో సకల దేవతలందరినీ కూడా ఆహ్వానింపజేసి ఆ నీటిని దేవతారాధనలో వినియోగించాలి. అలాగే దేవతారాధనలో ప్రారంభంగా దైవ సన్నిధానంలో కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో ఉన్నటువంటి నీటితో దైవం సంప్రోక్ష్య ఆ దేవతా విగ్రహాన్ని సంప్రోక్షణతో శుద్ధిపరచాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య మన పైన కూడా సంప్రోక్షింప చేసుకోవాలి. అలాగే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఏ పూజా నిమిత్తమే సామాగ్రిని సేకరించుకొని ఇక్కడ తెచ్చిపెట్టుకుని కూర్చున్నామో ఆ పూజా సామాగ్రి అన్నింటిపైన కూడా ఆ నీటిని సంప్రోక్షించడం చేత ఆ వస్తువులన్నీ కూడా పవిత్రమంతమవుతాయి. నేను పవిత్రం, వస్తువులు పవిత్రం, దైవము పవిత్రం. ఇందు నిమిత్తమే దేవతారాధనలో ప్రప్రథమంగా కలశ పూజ, కలశము. దేవతారాధనలో గణపతి పూజ ప్రారంభం అంటారమ్మా. గణపతి పూజ కంటే కూడా పూర్వం కలశ పూజ, కలశ పూజ కంటే కూడా పూర్వం శ్రీ గురుభ్యో నమః గురుస్మరణ, గణపతి స్మరణ, కలశ పూజ, ఆ పిమ్మట గణపతి పూజ, ఆ పిమ్మట ప్రధాన దైవం అర్చన. కనుక ఆ పవిత్రతాత్వ సిద్ధ్యర్థం దేవతారాధనలో దేహాన్ని వినియోగిస్తున్నాను. ఈ దేహం పవిత్రవంతం కావాలి, పూజా సామాగ్రిని వాడుతున్నాను, ఇవన్నీ కూడా పవిత్రవంతం కావాలి అంటే అటువంటి శక్తి ఆ వరుణ పూజ ఆ కలశంలో ఉండే నీటికే ఉంటుంది. కనుక అందుకోసమే భగవతారాధనలో దేవతా సన్నిధానంలో ప్రప్రథమంగా కలశము, నీరు సంప్రోక్షణ అందుకే ఏర్పాటు చేస్తారు. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా జ్యోత్సన గారు పంపించారు. ఇంట్లో అద్దం పగిలితే అశుభమా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కొంతవరకు ఇది శుభ సూచకం కాదు అంటుంది సంప్రదాయం. అద్దం పగలరాదు. అద్దము ప్రతిబింబం, బింబ ప్రతిబింబ విధానంలో మనం 158 న్యాయాలను గమనిస్తే బింబ ప్రతిబింబ న్యాయము ఒక న్యాయం. ఇందులో మనం ఎలా ఉన్నామో అలా మనకు దర్శింపజేసేది దర్పణం లేదా అద్దం. ఈ దర్పణంలో ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తామా? కనిపించం. కుడిది ఎడమగాను, ఎడమది కుడిగాను కనిపిస్తుంది. అలాగే మన యొక్క ప్రతిబింబం ఆ దర్పణం మీద పడి ఆ దర్పణం అద్దం వెనకాతల వ్రాసినటువంటి ఆ పూత వలన పరావర్తనం చెంది తిరిగి మన కళ్ళల్లో ఆంగ్ల భాషలో రెటీనా అంటాం. ఆ అద్దం ఆ రెటీనా ఆ శుక్లకణం దానిపై పడి బుద్ధికి భాషింపజేయడం ద్వారా ఈ బింబాన్ని మనం ప్రతిబింబంగా చూడగలుగుతున్నాం. అలాంటప్పుడు అద్దం పగిలితే మనకేదైనా కూడా కీడు కలగవచ్చును అంటుంది సంప్రదాయం. నిజంగానే ఇంట్లో అద్దం పలిగితే అది కొంతవరకు ఇబ్బంది కలిగించే అంశం. మరి ఏం చేయాలి అంటే అద్దాన్ని దానం చేయాలి.
ఏదైనా ఆలయంలో అద్దం ఏర్పాటు చేయాలి, లేదా ముత్తైదువులకి ఎవరికైనా కూడా అద్దాన్ని దానంగా ఇవ్వాలి. పూర్వకాలంలో అద్దానికి మైల అనేవాళ్ళు. స్త్రీలు మాసిక నియమంలో ఉన్నప్పుడు వారు అద్దం చూసుకోకూడదు. దువ్వెన స్వీకరించి ఆ దువ్వెనతో నెత్తి దువ్వుకుంటే ఆ దువ్వెన మైల పనికిరాదు, ఇలాంటి నియమాలు చెప్పేవారు. నిజానికి బ్రహ్మచారి, ఉపనయనం అయినటువంటి వటువు వివాహం అయ్యేంత వరకు అద్దం చూసుకోకూడదు. అద్దం చూసుకోకుండా ఉంటారా? లోకంలో ఆడవాళ్ళు మగవాళ్ళు రెండు వర్గాలని గమనిస్తే అద్దం కనిపిస్తే చాలండి, ఆడవాళ్ళు అరక్షణం కూడా వదిలిపెట్టరు అనేది అబద్ధమైన మాట, అందమైన అబద్ధం. నిజానికి అద్దాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మగవాళ్ళే. ఎక్కడ కనిపించినా కూడా ప్రతిబింబం కనిపిస్తే ఒక క్షణం ఆగి అలా ఒకసారి పద అనుకుంటూ ఉంటారు. నిరంతరం అద్దాన్ని అన్వేషించే వాళ్ళు మగవాళ్లే. మీ ప్రశ్నకి సమాధానంగా చెబితే మట్టుకు ఇంట్లో అద్దం పలగడం అశుభ సూచకం కనుక శీఘ్రమే ఏదైనా ఆలయంలో అద్దాన్ని సమర్పిద్దాం, లేదా ముత్తైదువ సువాసిని స్త్రీకి అద్దాన్ని దానంగా వాయనంగా ఇద్దాం. పళ్ళు, అద్దము, తమలపాకులు వాయనంగా ఇస్తే ఈ ఇంట్లో అద్దం పగలడం అనేటటువంటి అశుభ సూచనలు తొలగిపోతాయి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.